హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అఖండ 2 రిలీజ్ ఆ రోజు ఎందుకు క్యాన్సిల్ అయింది అండ్ అలాగే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆల్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అఖండ 2 ప్రొడ్యూసర్స్ అయిన 14 రీల్స్ ప్లస్ వాళ్ళు బాలీవుడ్ సంస్థ అయిన హీరోస్ ని వాళ్ళకి 28 కోట్లు చెల్లించాల్సి ఉందన్నమాట. సో ఆ అమౌంట్ కోసమని రిలీజ్ని ఆపారు. వాళ్ళు మద్రాస్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఫస్ట్ మా అమౌంట్ని సెటిల్ చేసిన తర్వాతనే రిలీజ్ పెట్టుకోమని చెప్పారు. సో ఇందులో మద్రాస్ హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ అమౌంట్ని సెటిల్ చేయండి, దాని తర్వాతనే రిలీజ్ ఉంటుందని సినిమా మీద స్టే విధించింది. సో ఫస్ట్ ఆ అమౌంట్ కడితేనే ఇప్పుడు మనకి మూవీ రిలీజ్ అనేది జరుగుతుంది. సో దాన్ని కూడా మన బాలయ్య గారు రెమ్యునరేషన్ నుంచి 7 కోట్లు అండ్ అలాగే డైరెక్టర్ అయిన బోయపాటి సీను గారి నుంచి 4 కోట్లు అమౌంట్ని అరేంజ్ చేయడం జరిగిందనమాట వాళ్ళ రెమ్యునరేషన్లో నుంచి. సో వాళ్ళు కూడా ఆ విధంగా ప్రొడ్యూసర్స్కి సహాయపడ్డారు. సో మొత్తానికి బాలీవుడ్ సంస్థ అయిన హీరోస్ని వాళ్ళకి అమౌంట్ని సెటిల్ చేశారు. సో కొత్త రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే నెక్స్ట్ ఫ్రైడేకి మూవీ రిలీజ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీకెండ్ కాబట్టి థర్స్డే రోజు ప్రీమియర్స్ ఉంటాయి అండ్ ఫ్రైడే మూవీ రిలీజ్ ఉంటుంది. సో ఇంతకు ముందే మనం మూవీ రిలీజ్ ఉంటుందని ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని మూవీ థియేటర్ల దగ్గరకు వచ్చారు. సడన్గా మూవీ క్యాన్సిల్ అయిందని చెప్పారు. ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు మూవీ ఆ రోజు రిలీజ్ లేనందువల్ల. సో దానికి కూడా నందమూరి బాలకృష్ణ గారు క్షమాపణలు అయితే తెలియజేయడం జరిగింది. సో మా ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల కొంచెం మూవీ రిలీజ్ డిలే అయ్యింది. సో ఖచ్చితంగా త్వరలో కొత్త రిలీజ్ డేట్ని ప్రకటిస్తామని చెప్పారు. సో మూవీ మేకర్స్ కూడా ఇప్పటివరకు అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే ఇంకా నిర్ణయించలేదు. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. సో అది వచ్చిన వెంటనే నేను కింద కామెంట్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. అఖండ 2 మీద ఎలాంటి హైప్ ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో భారీగా హైప్ ఉంది. రీసెంట్గా బాలయ్య బాబు ప్రతి సినిమా హిట్ అయిపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా అండ్ అలాగే బాలయ్య బాబు అభిమానులు కూడా ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. బోయపాటి సీను అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ గురించి మనకి తెలిసిందే కదా. బోయపాటి సీను అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వస్తున్న 4వ మూవీ ఇది. వాళ్ళ ఇద్దరికి హ్యాట్రిక్ హిట్స్ అయితే ఉన్నాయి. సో అవేంటంటే సింహ, లెజెండ్ అండ్ అఖండ, ఈ 3 మూవీస్ కూడా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చే మూవీ మీద భారీ హైప్ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఆ హైప్ ని ఎలా తట్టుకొని సినిమా నిలబడుతుంది అనేది మనం చూడాలి. సో ట్రైలర్ అండ్ టీజర్ సాంగ్స్ చూస్తుంటే ఓకే అనిపిస్తుంది. బట్ మరి మూవీ థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత చూద్దాం మరి మూవీ ఎలా ఉండబోతుందో. అయిన వెంటనే మనం రివ్యూ కూడా పెట్టడం జరుగుతుంది. సో దాన్ని కూడా ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ బెల్ కూడా ఆల్లో పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళు మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.